అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈరోజు చెప్పబోయే ఈ మీకు రహస్యం అనుకోండి, పరిహారం అనుకోండి, ఏదైనా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా చక్కటి పరిహారము. ఏంటంటే మనం ఇళ్ళల్లో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో ఎలాంటి తెచ్చుకుంటే మన ఇంట్లో మనకు చాలా మంచిది అనేది నేను కొన్ని రోజుని మీకు చెప్పబోతున్నాను. వినాయకుడు కూడా అండి, ఇప్పుడు మనము వినాయకుడు ఫోటో వచ్చేసి తొండం అనేది ఎక్కువ సార్లు మనం చూసినప్పుడు ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుంది. కొన్ని తక్కువగా ఉంటాయండి కుడి చేతి వైపు తిరిగి ఉండేటివి, చూసి తెచ్చుకోండి. అది కూడా చక్కటి మన ఇంట్లో చాలా మంచిదండి. తొండాలు కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఉండే విధంగా ఉండకుండా ఎడమ చేతి వైపుకు తిరిగి ఉండేటివి చాలా తక్కువగా ఉంటాయి. చాలా మటుకైతే కుడి చేయి సైడు తిప్పే ఉంటాయి. అందుట్లో వినాయకుడి తొండం అనేది ముడుచుకొని ఉండకుండా చూసుకోవాలి. ఫోటోలు తీసుకునేటప్పుడు కొంచెం ఇలా మనకు ఇప్పుడు ఏనుగుల దగ్గరికి పోతే మనకి ఆశీర్వదిస్తున్నట్టు అవి నీళ్లు కొట్టుకుంటాయి చూడండి, తొండం కొంచెం లేపి ఉండే విధంగా ఉండి ఫొటోస్ని తీసుకోవాలి. ఆ ఫొటోస్లో స్మైల్ అనేది ఉండాలి. దేవుళ్ళ ఫోటోలు తీసుకునేటప్పుడు చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారండి. నేను ఈరోజు చెప్పబోయే ఈ అమ్మవారి ఫోటో చూడండి, మీరు చాలా చక్కగా ఉన్నారు కదా. నేనైతే దీన్ని మంచిగా ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నానండి. మీరు కూడా చక్కగా ఈ అమ్మవారి ఫోటోని చూశారు కదండి. అమ్మవారి ఫేస్లో కడ ఉంటుంది చూడండి. మీరు ఫోటో ఇలా తీయించుకోండి. అమ్మవారి రెడ్ కలర్ శారీలో మెరూన్ కలర్ శారీ, మళ్ళా ఇంకా వచ్చేసి అమ్మవారికి ఇష్టమైనది పింక్ కలరు, గ్రీన్ కలరు, పసుపు కలరు, ఇలాంటి కలర్స్లో ఉన్న ఫొటోస్ తీసుకుంటే చాలా మంచిదండి. మనకు ఎక్కువగా అమ్మవార్ల ఫోటోలు చాలా డల్లుగా ఉంటాయి. అలా డల్లుగా ఉండేటి తీసుకోవద్దండి. మెయిన్ ముఖ్యంగా అమ్మవారి ఫేస్ అనేది చూడండి. చూసిన తర్వాత ఇలా ఉండాలండి. ఆమె చేతిలో నుంచి డబ్బులు అనేటివి ఇలా వస్తూ ఉండాలి. అలాంటి ఫొటోసే చక్కగా ఇంట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు చూడండి, ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఇంకో చేతితో మనకి డబ్బులు ప్రసాదిస్తున్నట్టుగా చక్కగా ఉన్నారు కదండి అమ్మవారు. ఇలాంటి ఫొటోస్ని మీరు మంచి రోజు చూసి చక్కగా మీరు ఏం చేయండి అంటే చేయించుకోండి, తెచ్చుకోండి, పెట్టుకోండి ఇంట్లో. చూడండి, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కొంచెం జూమ్ చేసి కలర్ ఫోటో తీయించుకొని చక్కటి ఫ్రేమ్ కట్టించుకోండి. శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకోండి. ఈ ఫోటోని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మనము ఫోటోలో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలండి. చాలామంది ఫోటోలు తెస్తారు, శుభ్రం చేసుకుంటారు, దీపాలు ముట్టించుకుంటారు. అందులో మనము ఏ ఫోటోలు తెచ్చుకున్నా వాళ్ళని ఆవాహించాలండి. మనకు ఆవాహించే మంత్రాలు రానప్పుడు ఏం చేయాలంటే చక్కగా శుభ్రపరచుకొని అలంకరించేసి అమ్మవారిని పాయసం చేసిన తర్వాత నీతి దీపం వెలిగించండి. ఆ రోజు 9 ఒత్తులు వేసి వెలిగించండి అమ్మవారి ముందు. అలాగే ఇంకొక నీతి దీపం కూడా వెలిగించండి. దాంట్లో కొంచెము పచ్చకర్పూరం ఉండి లేనట్టుగా వేయండి, పసుపు ఆవాలు వేయండి. వేసిన తర్వాత అమ్మవారిని చక్కగా ధ్యానించుకొని, ఎందుకంటే ఆవాహనం చేసేంత మంత్రాలు కొంతమందికి రావు. అలాగే మీరు అమ్మవారిని మనసులో మొక్కుకొని, అమ్మ నేను నిన్ను ఇంటికి తెచ్చుకున్నాను. నా ఇంట్లో కొంచెం ఏంటంటే ప్రతి ఇంట్లో అంటుముట్టు అనేది ఉంటుంది. అన్నిటికీ కొంచెం ఓర్చుకో తల్లి అంటే, మరీ అంటుముట్టు అంటే మన వాళ్ళ దాకా వెళ్ళం, కానీ కొంచెం ఓర్చుకోమని చెప్తాము. కొంచెం అన్నిటికీ ఓర్చుకొని మా ఇంటి ఆడపడుచులాగా, మా పాపలాగా, మా ఇంటి బిడ్డలాగా నువ్వు ఉండు తల్లి మా ఇంట్లో అని అమ్మవారిని తప్పకుండా మనం కోరుకోవాలండి. లేకుంటే చాలా కష్టము. అమ్మవారిని ఇలా కోరుకోవాలి. చాలామంది కోరుకోరు. మా ఇంట్లో ఎలా ఉన్నా నువ్వు ఓర్చుకొని మా ఇంటి బిడ్డలాగా, ఆడపడుచులాగా మా ఇంట్లోనే మాతోటి కష్ట సుఖాలు అన్నీ చూసుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ నువ్వు కంటికి రెప్పలాగా చూసుకో తల్లి అని చెప్పేసి దీపం చూయించిన తర్వాత మహాలక్ష్మి ఆవాహయామి అని చెప్పేసి ఒక 11 సార్లన్నా, మీ ఇష్టం 21 సార్లైనా అమ్మవారిని ఆవాహనం చేయండి. ఆ దీపంలోకి ఆవాహనం అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కొన్ని అక్షతలున్నా, కుంకుమ అక్షతలున్నా, లేకుంటే గులాబీ పువ్వు రెక్కలైనా, మల్లె పువ్వులైనా ఏవైనా కొన్ని తీసుకొని అమ్మవారి అష్టోత్తర నామావళి
చదవడం ఆరంభించండి. ఆరంభించిన తర్వాత అమ్మవారిని చక్కగా ఆవాహనం అయితే అయిపోతుందండి. మీరు కోరుకోగానే ఆవాహనం అయిపోతుంది. ఆ తర్వాత నైవేద్యాలపైన మీరు చక్కగా నీళ్లు చల్లేసి అమ్మవారికి అది సంప్రోక్షణ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం, దీపం, ధూపం అన్నీ సమర్పించిన తర్వాత తప్పకుండా అమ్మవారికి ఆ రోజు మీరు ఈ ఫోటో ఉంది కదండి, చూసారుగా చక్కగా ఉంది, ఫేస్ స్మైల్గా ఉంది, నవ్వుతూ ఉంది, చేతుల నుంచి కాయిన్స్ పడుతూ ఉన్నాయి. ఇలాంటి ఫొటోసే మనం ఇంట్లో తెచ్చుకోవాలి. ఎప్పుడైనా అమ్మవారు ఎక్కడైనా ఫోటో తెచ్చుకున్నా మీరు ముఖంలో స్మైల్ ఉండాలండి, అలిగినట్టుగా ఉండకూడదు. సంతోషం అనేది ఆ ఫోటోలో మనకు కనిపిస్తూ ఉండాలి, కళ కనిపిస్తూ ఉండాలి, మనతో అమ్మ మాట్లాడుతుంది అన్న విధంగా ఉండాలండి. ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి. నీతి హారతి ఇచ్చేసిన తర్వాత మీరు ఆ హారతి మీ అందరూ తీసుకున్న తర్వాత చక్కగా ఇంట్లో మొత్తం ఆ రోజు ధూపం వేసేసేయండి. సుగంధ భరితమైన అగరబత్తులు, చందనం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఆ రోజు చందనం అగరబత్తులన్నా వెలిగించండి. మీరు చూడండి, చందనం అగరబత్తులు దొరుకుతాయి, లేకుంటే గులాబీ మన సెంటు గులాబీ లాగా ఉంటాయి చూడండి అగరబత్తులు, అలాంటివైనా మీరు పెట్టండి. అమ్మవారికి ఎక్కువగా సువాసన వచ్చే అగరబత్తులు అంటే చాలా ఇష్టము. అలాంటివే మీరు అమ్మవారికి వెలిగించండి. వీలవుతే ఇంకా ఆ రోజు అమ్మవారికి ఈ మల్లెపూల సెంటు కూడా, ఆయిల్ కూడా ఉంటుంది, జాస్మిన్ ఆయిల్ లేకుంటే చందన్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి. మంచి మంచి సువాసన వచ్చే ఫ్రేగ్రెన్స్ అనేది మీరు అక్కడ అమ్మవారి దగ్గర గాలిలో కొట్టద్దండి, అంటుకుంటుంది. ఆ రూమ్లో ఇలా స్ప్రే చేసేయండి, కొంచెం గోడలకి ఇట్లా 4 దిక్కులు గోడలకి చేసేయండి. చక్కటి వాసన వస్తుంది. అమ్మవారు ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు, ఎప్పుడు మీతోటే ఉంటారు. చూడండి.